యాహ్! ఇదొక సంచలన వార్త అని చెప్పొచ్చు. మావోయిస్టులకి అతిపెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. 2025లోనే దాదాపు సెంట్రల్ కమిటీ మెంబర్లు 7 మంది వరకు చనిపోయారు. హ్మ్. లేటెస్ట్‌గా నిన్న మోడెం బాలకృష్ణ ఆయన సుదీర్ఘ కాలం విప్లవంలో ఉండి జైల్లో గూడా ఆయన ముషీరాబాద్ కావచ్చు, చర్లపల్లి జైళ్ళల్లో ఆయన దాదాపు 6 ఏళ్ళు 93 నుంచి 2099 వరకు ఆయన జైళ్ళల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకొచ్చి మళ్ళీ ఎళ్ళాడు. ఆయన మొన్న చనిపోయాడు. అలాగే మొత్తంగా ఈ సంవత్సరమే 7 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో అత్యున్నత బాడీ సెంట్రల్ కమిటీ. సెంట్రల్ కమిటీలో 42 మంది మెంబర్స్ మామూలుగా అయితే ఉంటారు. ఇందులో ఇప్పుడు మొత్తం మిగిలిందొచ్చి 12 మంది కూడా లేరని చెప్తున్నారు. అందులో ఇప్పుడు ఒక పెద్ద దెబ్బ ఏందంటే ఆ సెంట్రల్ కమిటీలో మహిళా సభ్యురాలు ఏకైక మహిళ ఆమె ఒకటే ఇప్పుడున్నది. మామూలుగా ఇప్పటివరకు మనకి తెలిసిన సమాచారం మేరకు సెంట్రల్ కమిటీలో మొత్తం 3 మహిళలే ఉన్నారు. ఒకరు అనురాధ గాంధీ. ఆమె మలేరియాతో 2008లో చనిపోయింది. రెండవది నర్మదా అక్క. ఆమె 2019 ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. మూడవ వ్యక్తి ఈమె ఇప్పుడు మనం మాట్లాడుకునే పోతుల కల్పన, సుజాతక్క అలియాస్ పద్మ, ఝాన్సీ, మైనక్క ఇలాంటి పేర్లు ఈమెకున్నాయన్నమాట. సో, ఈమె బయోగ్రఫీ ఏంటి? అసలు మహిళల పరిస్థితి ఏంటి? మావోయిస్ట్ పార్టీలో మహిళలు ఏ రోల్ ప్లే చేస్తున్నారు? అసలు సెంట్రల్ కమిటీలో కూడా మహిళలు 3 ఉండడం కూడా అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే మామూలుగా ఇక్కడ అన్ని బాగున్న పొలిటికల్ పార్టీల్లోనే మహిళల శాతం ఎంత ఉందో మనం చూస్తున్నాం. అట్లాంటిది రహస్య జీవితం అక్కడ ఒక పక్క తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవాలా, అడవుల్లో ఒక ఒక కఠినమైన జీవితం ఉంటది వాళ్ళకి. అటువంటి ఒక కఠినమైన జీవితాన్ని ఎదుర్కొని సుదీర్ఘకాలం అక్కడ పనిచేసి ఎందుకంటే మగవాళ్ళతో పోలిస్తే మహిళలకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువుంటాయి. అవన్నీ భరించి వాళ్ళ సహజంగా ఉండే ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని వాళ్ళు తట్టుకొని ఒక 30, 40 ఏళ్ళు ఉద్యమంలో ఉండి నాయకత్వానికి ఎదగడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అట్లా ఎదిగిన వాళ్ళు ముగ్గురులలో ఈమె ఈ కల్పన అలియాస్ సుజాతక్క ఒకరనమాట. ఆమె ఇప్పుడు సరెండర్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈరోజు అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఆమె లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో మహబూబ్ నగర్‌లో అరెస్ట్ అయిందని అప్పుడు కొన్ని ప్రజా సంఘాలు కూడా ప్రకటనిచ్చాయి. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ లేదా ఆమె అరెస్ట్ అవ్వలేదని కూడా చెప్పారు. సో, ఇప్పుడు ఆమె ఎందుకు సరెండర్ అయింది? ఆమె ఉద్యమంలో ఉన్నప్పుడు ఆమె రోల్ ఏంటి? ఆమె ఓవరాల్‌గా ఆమె బయోగ్రఫీ ఏంటి? ఇది మనం మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఆమెది వచ్చి గద్వాల్ జిల్లా గట్టు మండలంలో పెంచికల్పేట అని ఉంది. ఆ ఊరనమాట. ఆమె డిగ్రీ చదివేటప్పుడు 1983 ప్రాంతంలో ఆర్ఎస్‌యుతో సంబంధాలొచ్చాయి. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో. దాంతో ఆమె రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరింది. అక్కడి నుంచి దాని తర్వాత ఇక్కడ సిటీలో నిర్బంధం అది రావడంతో మెల్లగా యూజీలోకెళ్ళింది. అక్కడి నుంచి ఆమె ఇంకా ఇక్కడ ఉద్యమాలు తగ్గిపోయేసరికి మెల్లమెల్లగా 90s తర్వాత ఇటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో పనిచేయడం, ముఖ్యంగా బస్తర్ ఏరియాలో ఆమె పనిచేయడం మొదలైంది. అట్లా ఆమె అంచెలంచెలుగా వెళ్తూ సెంట్రల్ కమిటీ మెంబరు వరకు వెళ్ళగలిగిందనమాట. సో, ఈమె అట్లాగే ఏఓబిలో ఆంధ్ర, ఒరిస్సా బార్డర్‌లో 2016 ప్రాంతంలో ఈమె మిలిటరీ ఇన్ఛార్జ్‌గా కూడా ఉంది. అంటే వాళ్ళకి సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటారు. అంటే మొత్తం మిలిటరీ వ్యవహారాలు చూడడం. అంటే క్యాడర్‌కి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత వెపన్ రిపేర్ షాపులు పెట్టడం, తర్వాత వెపన్స్ కొనడం, తర్వాత పెద్ద పెద్ద యాక్షన్స్ అంటే అటాక్స్‌ని ఎలా ప్లాన్ చేయాలి ఏంటి గైడెన్స్ ఇవ్వడం, తర్వాత ఈ యాక్షన్స్‌నన్నిటిని జరిగినాక వాటిని రివ్యూ చేయడం. వాటిని ఈ మధ్యకాలంలో ఏందంటే వాళ్ళు కూడా ఆడియో, వీడియోలు అన్నీ తీసి కొన్ని ల్యాప్‌టాప్‌లు పెట్టుకొని, హార్డ్ డిస్క్‌లు పెట్టుకొని అది కొత్త క్యాడర్‌కి అవి కూడా చూపిస్తున్నారు లోపల టెక్నాలజీని ఉపయోగించుకొని. అంటే ఒక యాక్షన్ ఎలా జరిగింది, బాంబు మందు పాత్ర కావచ్చు, లేకపోతే ఐఈడీ అంటారు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్. దాన్ని ఎట్లా తయారు చేయాలి, ఎట్లా పెట్టాలనేది ఇప్పుడు ఆడియో విజువల్‌తో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో, ఈమె కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసింది. తర్వాత ఏందంటే ఈమె మేజర్ పని దండకారణ్యంలో మహిళలకు సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. అందులో ప్రధానమైనది ఏందంటే కేఏఎంఎస్ అంటారు. క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన. ఇది 1986లో ప్రారంభమైంది. దాదాపు దీంట్లో 1,00,000 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారన్నమాట. ఛత్తీస్‌గఢ్,
మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి, జార్ఖండ్ ఈ ఏరియాల నుంచి మొత్తంగా 1,00,000 మంది వరకు మహిళలు ఉన్నారు. 1,00,000 మంది మహిళలు ఉండడానికి కారణం ఏంటంటే సాల్వాజూడం పీరియడ్లో, కాంగ్రెస్ పీరియడ్లో చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సాల్వాజూడం అనే ఒక ట్రైబల్ ట్రైబల్లో ఉండే కొంతమంది దుందుడుగ్గా ఉండే కుర్రవాళ్ళనంతా కలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు బాగా ఇచ్చి వాళ్ళని సైన్యంలాగా ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళల మీద వాళ్ళు పడ్డం, మహిళల్ని రేపులు చేయడం, మహిళల్ని ఎత్తుకుపోవడం, ఇవన్నీ చేయడం అనేది జరిగింది. అట్లాగే ట్రైబల్స్లో కూడా కొన్ని రీతి రివాజులు అంటారు, వాటిని కస్టమ్స్ ఉంటాయి. అవేంటంటే మహిళల్ని పక్షపాతం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాలలో పొలంలో ఫస్ట్ నాట్లు అవన్నీ మహిళల చేత చేయించరు, అశుభం అంటారు. అట్లాగే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ మహిళలకు ఉన్నాయి. అందుకని వాళ్ళకి విముక్తి లేక ఏడుస్తూ ఆ కమ్యూనిటీస్లో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు మావోయిస్టులు వెళ్ళినాక వీళ్ళల్లోకి వాళ్ళు రావడానికి ఇది ప్రధాన కారణంగా పనిచేసింది. అలాగా ఈ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటనలో కేడర్ని, మహిళల్ని చేర్పించడం, రిక్రూట్మెంట్కి ఈమె బాగా పనిచేస్తుందని చెప్తారు. అట్లాగే రెండవ ఆర్గనైజేషన్ సిఎన్ఎం, చేతన నాట్య మంచి. ఇది వచ్చి మన జన్నాట్య మండలి లాంటిది. అక్కడ కళాకారులు పాటలు పాడడం, కవితలు రాయడం ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. అంటే ఎడ్యుకేట్ చేయడానికి పాటల రూపంలో, నాటకాల రూపంలో, స్కిట్ల రూపంలో రకరకాల పద్ధతులు ఎడ్యుకేట్ చేయడానికి ఈ కళారూపాలు. ఎందుకంటే ట్రైబల్స్ కళారూపాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి